దోస్తులందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవిష్య వ్లాగ్స్ డైలీ. ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తాను. నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియో చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే నాకు మోటివేషన్గా కూడా ఉంటుంది. ఇంకా వీడియోస్ చేయాలని నాకైతే అనిపిస్తుంది. ఇంకా అందుకని ఒక లైక్ చేయమని అయితే చెప్తున్నాను. ఈరోజు అయితే మార్నింగ్ 5 o'clock అయితే లేచి వాకిలి ఇట్లా ఊకి ముగ్గు అయితే పెట్టేసిన. ఇంకా తర్వాత ఇంట్లోకి వచ్చి ఇంకా నేనైతే మొత్తం ఫ్రెష్ అప్ అయితే అయిపోయి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నా. ఇప్పుడు ఇంతకుముందు పెట్టిన పువ్వులు అదంతా అయితే తీసేయాలి. ఇంకా తీసేసి మంచిగా బొట్లు అవన్నీ మంచిగా తుడిపేసి మళ్ళీ మంచిగా కొత్తగా అయితే బొట్లు పెట్టుకోవాలి. కొత్తగా బొట్లు పెట్టుకొని పువ్వులు మంచిగా కొత్తగా అంటే ఫ్రెష్ పువ్వులు ఉంటాయి కదా, అవన్నీ అయితే పెట్టుకొని దీపం అయితే ముట్టించుకోవాలి. బొట్లు ఇంకా దేవుళ్ళకైతే అన్ని ఫొటోస్ అయితే మంచిగా తుడిచి అలంకరణ అయితే చేసుకున్నాను. పూలు పెట్టి ఇంకా దీపం వెలిగించి ఇంకా అగరబత్తీలు పెట్టి అలంకరణ అయితే చేసుకున్నాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఒక చాట తీసుకొని దాంట్లో 2 గ్లాసుల బియ్యం అయితే పోసుకున్నాను. మేము నలుగురం కదా ఉండేది. మేము భార్యాభర్తలం, 2 పిల్లలం కాబట్టి మేమైతే ఎక్కువ అన్నం తినము. అంటే వేరే ఫుడ్ ఏది తినము, అన్నమే తింటాం. కాకపోతే తక్కువ తింటాము, అందుకని ఇట్లా బక్కగా ఉన్నాం. ఇంకా అవైతే మంచిగా ఏరుతాను అన్నమాట. దాంట్లో రాళ్ళు మెరిగేలు అట్లా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి డైలీ అయితే ఇట్లా ఏరితే ఏంటంటే మనకి ఒక్కొక్కసారి ఏంటంటే మనకు రాని రాళ్ళు కూడా మగోళ్ళకి కంపల్సరీగా వస్తాయి. అవి ఎక్కడ ఉంటాయో ఏమో తెలియదు. మనం ఏరినా కానీ మనకు కనిపించవు. వాళ్ళు తినేటప్పుడు ఖచ్చితంగా ఒక్క రాయన్ని వస్తుంది. అందుకని చెప్పేసి మామూలుగా అయితే ఏరి మంచిగా గాలిస్తే ఏంటంటే మనకి కనిపించకపోయినా గాలిచ్చినప్పుడు ఆ వాటర్లో ఇట్లా మనం అంటాం కదా, అనేటప్పుడు అయితే ఒక్క రాయి ఉంటే ఒక్క రాయి కూడా వస్తుంది. ఇంకా రాళ్ళు లేకపోతే రావు. ఇంకా రాళ్ళు ఒకవేళ ఉన్న 1-2 ఉన్నా కానీ ఖచ్చితంగా గాలిస్తే మాత్రం వస్తాయి. అందుకని చెప్పి గాలిస్తా. ఇప్పుడైతే దీంట్లో రాళ్ళు లేవనుకొని గాలిస్తలేను. ఇంకా వీటిని అయితే నేను 2 సార్లు అయితే కడుగుతా. 2-3 సార్లు కడిగిన తర్వాత ఇంకా నీళ్ళు వంపేసి మంచిగా అయితే వాటిని అయితే కడుగుతా. ఎందుకంటే దాంట్లో దుమ్ము అయితే ఉంటుంది కదా, దుమ్ము నాకు చెరగడానికి రాదు. ఇంకా కొంతమంది చెరిగితే పోతుంది. ఇంకా నాకు చెరగడానికి రాదు కాబట్టి అయితే మంచిగా 2-3 సార్లు అయితే కడుగుతా. ఇంకా ఇవైతే బిందెలో నీళ్ళు నిన్నైతే నల్లొచ్చింది కదా అని చెప్పేసి బిందెలు అయితే పట్టి పెట్టుకుంటా. ఇంకా అవే నీళ్ళు బియ్యం కడగడానికి, కూరగాయలు కడగడానికి అవే నీళ్ళు అయితే యూజ్ చేస్తా. నల్ల నుండి అంటే పైన ట్యాంక్ అయితే ఉంది, దాంట్లో నుండి వస్తాయి. కాకపోతే ఆ నీళ్ళు అయితే ఎందుకంటే దాంట్లో పురుగులు ఉన్నాయో చెత్త ఉందో ఏది ఉందో తెలియదు కదా, అందుకని చెప్పేసి వాటితో దాంతో ఓన్లీ గిన్నెలు ఒకటే కడుగుతా. ఇంకా ఈ బియ్యం కడగడానికైతే ఇవే అయితే వాడుతా. ఇంకా ఇప్పుడైతే 2-3 సార్లు అయితే బియ్యం అయితే కడుగుతున్నా. బియ్యం అయితే కడగడం అయిపోయింది. పొయ్యి మీద అయితే పెట్టుకున్నా. ఇంకా ఈరోజు అయితే మా పిల్లలకైతే స్కూల్ అయితే లేదంట. ఇంకా చూడండి అసలు లేపినా కానీ లేస్తలే మా పాప అయితే రోజు జల్దీనే లేస్తుంది. మా పిల్లగాడైతే అసలు తొందరగా లేవాడు. మమ్మీ నన్ను లేపు మమ్మీ అంటాడు పండుకునేటప్పుడు. ఇంకా లేపేసరికి లేవడు. ఈరోజు అయితే బట్టలు అయితే ఉన్నాయి, బట్టలు పిండాలి.
బట్టలు పిండిన తర్వాత ఈ పువ్వులు అయితే నిన్న గుచ్చినాయి అన్నమాట. నిన్న గుచ్చిన తర్వాత కొన్ని మిలిగినాయి. అంటే చిన్న చిన్న పూలు ఉంటాయి కదా, అవైతే ఉండే. ఇంకా అవి ఏరి మంచిగా పూలైతే గుచ్చి పెట్టిన. ఇవైతే డోర్లకైతే వేయాలి. ఇప్పుడైతే పూల రేట్లు అయితే చాలా చాలా రేట్లు ఉన్నాయంట. బంతిపూలు 200 కిలో అట్లా అయితే ఉన్నాయంట పెద్ద మార్కెట్లో. ఇంకా ఇప్పుడైతే అన్నం అయితే అయింది, అంటే ఇంకా కాలేదు, అది ఇంకా ఉడుకుతుంది అన్నమాట. ఇంకా అది కొంచెం పలుకు పలుకున్నప్పుడే వంపేస్తా. ఇంకా మొత్తం మంచిగా ఉడికిన తర్వాత వంపితే ఏంటంటే మొత్తం మెత్త మెత్తగా అవుతుంది కదా. అదే పలుకు మీద ఉన్నప్పుడు వంపుకుంటే మంచిగా మంచిగా ఏమంటారు, పూలు 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 అన్నట్టు అంటారు కదా, అట్లయితే అవుతుంది. ఇంకా మంచిగా ఉడికిన తర్వాత అయితే వంప నేను ఎప్పుడైనా. ఇట్లా ఇట్లా ఉన్నప్పుడే ఏంటంటే ఇట్లా ఉన్నప్పుడు వంపి మంచిగా పొయ్యి మీద కొంచెం సిమ్లో పెట్టినామనుకో, మంచిగా అన్నం అయితే మంచిగా పూల పూల లెక్క అవుతుంది, మంచిగా ఉంటుంది. ఇంకా మంచిగా తినబుద్ధి అవుతుంది. అదే మెత్తగా అయిందనుకో అస్సలు తినబుద్ధి కాదు. మొత్తం చేతులకు అయితే మొత్తం ఇట్లా అంటుకపోతుంది, గంటకు కూడా అంటుకపోతుంది. అందుకని మంచిగా ఇట్లా వంపితే అయితే మంచిగా ఉంటుంది, మంచిగా ఎక్కువ కూడా తినబుద్ధి అవుతుంది. మా బాబు అయితే లేచి వచ్చిండనమాట. వచ్చి ఇంకా బ్రష్ ఏడుంది, కోల్గేట్ ఏడుంది అని రోజు అడిగి విసిగిస్తూ ఉంటాడు. ఇంకా అవన్నీ లేపుడు ఒక బాధ అయితే, ఇంకా వానికి బ్రష్ అవన్నీ ఇచ్చుడు ఇంకొక బాధ. ఇప్పుడైతే అన్నం అయితే వంపేసిన. అన్నం వంపేసిన తర్వాత గంటెతోని అటు ఇటు మంచిగా ఒకటే లెవెల్లో అనుకోవాలి. అనుకున్న తర్వాత మూత పెట్టి దమ్ముకేసినాం అనుకో, అన్నం అయితే మంచిగా పూల లెక్క అయితే అవుతుంది. ఇంకా ఇదైతే అన్నం వండిన కదా, అన్నం వండిన తర్వాత ఇప్పుడైతే పులిహోర చేస్తా ఇంట్లో. నిన్న ఊరికి వెళ్తామేమో అని, ఈరోజు ఊరికి వెళ్తామేమో అనుకున్నాము నిన్న. ఇంకా ఈరోజు కుదరలేదు. ఇంకా కూరగాయలు ఏం లేవు కదా, అందుకని చెప్పేసి పొద్దునైతే తినడానికి ఏదో ఒకటి ఉండాలి కదా, అందుకని చెప్పేసి పులిహోర అయితే చేస్తా అని అనుకుంటున్నా. ఇప్పుడైతే షింకులో మొత్తం గంజి అదైతే ఉంటుంది కదా, అది మొత్తం ఇంకా ఉండకుండా మొత్తం వాటర్తోనైతే కడుక్కుంటా. ఇట్లా కడుక్కుంటే తొందరగా వెళ్ళిపోతుంది, లేకపోతే అట్లనే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అన్నం అయిందా, దమ్ముకు అయిందా లేదా అని చూస్తున్నా. అప్పుడిప్పుడు ఇట్లా మూత తెరిచి చూస్తాను అన్నమాట. ఎందుకంటే అది మంచిగా కొంచెం దమ్ముకేసినా కానీ ఉడకాలి కదా, అందుకని చెప్పి ఇట్లా ఒక్కొక్కసారి కలిపి చూస్తే, లేకపోతే మూత తీసన్నా చూడాలి. చూస్తే అది పర్ఫెక్ట్గా ఉడికింది, మంచిగా అయింది అని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. ఇప్పుడైతే ఇంకొక పొయ్యి ఉంది కదా, దాని మీద అయితే ఇంకో బగోని అయితే పెట్టి కొంచెం ఆయిల్ వేసి దాంట్లో పల్లీలు జీలకర్ర అవన్నీ వేసి పోపు అయితే పెట్టుకుంటున్నా. ఈరోజు స్కూల్ లేదు కాబట్టి ఇంకా పిల్లలతోని అంతే పని. ఒక్క చోట ఉండమంటే ఉండనే ఉండరు. ఇక బయటకు పోతూ ఉంటారు, ఆడుతూ ఉంటారు. ఇక బయటికి పోవద్దంటే ఇక వాళ్ళకి మొత్తం ఇంట్లో కట్టేసినట్టు అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇక ఇది పులిహోర అయితే చేస్తా. చేసినాక ఇంకా వాళ్ళకి కొంచెం అయితే తినిపించి ఇంకా బయటికి అయితే తీసుకెళ్తా. బయటికంటే ఎక్కడికో కాదు, ఇంటి బయటికే తీసుకెళ్ళి వాళ్ళు ఆడుకున్న తర్వాత కాసేపు అక్కడే ఉండి వస్తా. ఎందుకంటే ఈ రోజులల్లో జనాలు ఎట్లున్నారో చెప్పలేము, అందుకని చెప్పేసి వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళు ఆడుకునే వరకు ఉండి వస్తా. మా బాబుకి ఫస్ట్ స్కూల్ ఉందని చెప్పేసి అనుకున్నా. ఇంకా తర్వాత స్కూల్ లేదు మమ్మీ అని వాడు తర్వాత చెప్పితే, ఇంక అప్పుడు స్కూల్ లేదా అని చెప్పేసి ఇంకా సైలెంట్ అయిపోయినా.
నాకు తెలియక వాడికి బాక్స్ అయితే కట్టేసిన. స్కూల్ లేదని బాక్స్ కట్టిన తర్వాత అయితే వాడు చెప్పిండు. ఇంకా అందుకని స్కూల్ లేదు కదా అని నేను వాడికి అడిగితే వాడు చూడండి ఎట్లా చేస్తుండో. విషిరో స్కూల్ ఉందారా? ఏమైందిరా గట్ల పోయి వండుకున్నావు? ఇప్పుడు ఏం చేస్తావురా ఇక? అంతేనా? ఈరోజు మా పిల్లగానికి అయితే స్కూల్ లేదు. ఈరోజు అయితే మొత్తం ఇక ఆడుకుంటూనే ఉంటాడు. ఎట్లా పండుకున్నాడు చూడండి. స్కూల్ లేదంటే చాలు ఇక పండుకున్నాడే. లేవురా అయ్యో ఇగో పండుకున్నావా విషు? పొట్టి నీకుందా స్కూలు? స్కూల్ లేదని సంబర పడుతుంది. సంబర తినారా మరి? అన్నం తినారా? ఏం తినాం, అన్నం తినాం, ఏం తినాం. ఎందుకు? స్కూల్ బంద్ కదా. స్కూల్ బంద్ అయితే తినాం ఇక. అన్నం కూడా బంద్. అవునా? మరి ఆటలు కూడా బంద్ చేయాలి. ఆటలు ఎందుకు బంద్ చేస్తా? స్కూల్ బంద్ కదా, ఆటలు కూడా బంద్ చేయాలి. ఏం బంద్ చేయ? స్కూల్ బంద్ అని ఆటలు బంద్ చేయరంట, కానీ అన్నం అయితే బంద్ చేస్తారంట. ఇప్పుడైతే బయట వచ్చి కూర్చున్నా. మా పిల్లలు అయితే ఆడుకుంటారు. ఇంకా వాళ్ళు ఆడుకుంటారు కదా అని చెప్పేసి ఇంకా గాలికైతే కూర్చున్నా. గాలి అయితే చల్లగా వస్తుంది. ఇంకా వాళ్ళు మంచిగా ఇద్దరు ఆడుకుంటారు. వాళ్ళతోని మా ఓన్తోని వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చిండు. ఒకసారి చూపిస్తా చూడండి ఎట్లా ఆడుకుంటారో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎట్లా ఆడుకుంటారో. వాళ్ళని మా పాప అయితే కట్టె తీసుకొని వచ్చి కొడుతుంది. ఇంకా వాళ్ళు ఊరుకుతూ ఉన్నారు. ఇక పొద్దున్న దాకా ఇదే ఆట ఆడతారు. ఇక స్కూల్ లేకపోతే కథం ఇక రోడ్ల పంటి ఆడుతుంటా ఉంటారు. ఇంట్లోకి వచ్చి జరంతా రాసుకోరా అంటే అస్సలు రాసుకోరు. మీ పిల్లలు కూడా ఇంతేనా? అయితే కామెంట్ చేయండి.